కొంచెం మనము దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు మనం నీతి నిజాయితీగా ఉండి మనం అవినీతికి పాల్పడకుండా మనం ఏదైతే మాట కట్టుబడిన హోదా గురించి సిపిఎస్ విధానం గురించి ఇలాంటి కొన్ని హామీలు ఇచ్చాము అవి ఎంతవరకు నెరవేర్చాము మరి ఇవన్నీ నెరవేర్చుంటే మనకు 151 సీట్లు బదులు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు ఇవన్నీ మనం వెళ్ళేటప్పుడు ఆలోచన చేయాలి సార్ బ్రహ్మనాయుడు గారు. మేమంతా కూడా మాట్లాడినాం. ఇప్పుడు చేసేవాడిని చేయనీరు మనము చేయము. 5 సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చి పూర్తి మెజార్టీ 151 సీట్లు ఇచ్చి 50% ఓటుతో ఇస్తే మనం చేసింది ఏంటి? అధికార పక్షాన్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని బూతులు తిట్టడం వాళ్ళు జైలు పెట్టడం తప్ప ఇంకేం చేసాం మనము? అభివృద్ధి చేశామా లేదా బటన్ నొక్కి సంక్షేమం నొక్కాము? ఆ సంక్షేమం ఎవరు అర్హులకు పోయిందా అనర్హులకు పోయిందా? మరి వాళ్ళంతా ఓట్లేస్తుంటే ఎందుకు 150 రమేష్ గారు రెస్పాండ్ అవ్వండి వేణుగోపాల్ గారు మాటలకి. బ్రహ్మనాయుడు గారు చెప్పడానికి కూడా ఇది ఉండాలి. వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడు మీకు లేదు. చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు హామీలను పట్టించుకోకపోయి హామీని నెరవేర్చకపోయినా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారా? పార్టీలో వేణుగోపాల్ గారు కొత్తగా మరి మీరు ఎప్పుడో 2014 అంశం తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఏదైనా జరిగేది డెవలప్మెంట్ ఇప్పుడు కూడా సూపర్ 6 హామీలు మేము అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. బీజేపీ అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ 11 నెలల్లో డబ్బులు ఎంత నష్టపోయారు? ఎన్ని వందల కోట్లు నష్టపోయారు? వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. వీళ్ళెందుకు పడిపోతున్నారు? అమరావతి కట్టుబడినారు. మరి అమరావతి ఎందుకు అభివృద్ధి చేయలేదు? మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వచ్చి ఇచ్చిన హామీని మేము నెరవేరుస్తున్నాం అనే కొద్దికి ఎందుకు మీకు నిద్ర పట్టడం లేదు? ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? అసలు మీరు ఎన్నికల ముందు కూడా అదే చెప్పారు. రమేష్ గారు క్రాష్ టాక్ అడిగారు కదా అని చెప్పండి. కంక్లూడ్ చేయండి. రమేష్ గారు 2014 ఎపిసోడ్ వద్దు. 2024 ఎన్నికల హామీల గురించి మీరు ప్రశ్నించండి, దానికేం తప్పలేదు. అదేనండి 2024 ఎన్నికల్లో సూపర్ 6 హామీలు అని చెప్పి 6 హామీలు ఇచ్చారు. మిగతా హామీలన్నీ ఎలాగున్నా పక్కన పెట్టండి. ఈ 6 హామీల్లో ఈ రోజు అంటే ఒక్కొక్కటి ఇస్తారు. మీలాగా ఏదైతే అర్హులు ఉన్నారో అర్హులకి కూడా అనర్హులకి ఇచ్చేసి ఏ విధంగా తప్పుదోవ పట్టించారో దాన్ని స్టాటిస్టిక్స్ తీసి ఈరోజు అర్హులకు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. రమేష్ గారు దయచేసి ఆగండి. ఒక నిమిషం మీ సమయం ఆగండి. ఇప్పుడు మీరు మధ్యలో వారిని ఏదో అడుగుతానన్నారు. ఒక్క నిమిషం ఆగండి. వేణుగోపాల్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఇదంతా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు. అది ఒక్క నిమిషం ఆగండి రమేష్ గారు ఆగండి. మరి అది అమలు చేయకపోతే ఇబ్బంది అవుతుందేమో. మరి కూడా 2 బిడ్డలకి ఎంతమంది బిడ్డలకు ఉంటారో అంతమంది భారతి గారు